వేడి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ కేంద్రం ఐఎండీ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు నిన్న రాయలసీమను తాకాయని, 3 రోజుల ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని ప్రకటించింది. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా కావలి వరకు రుతుపవనాలు విస్తరించాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని రాయలసీమ కోస్తాల్లో కొన్ని ప్రాంతాలతో పాటు అరేబియా సముద్రం, కర్ణాటక రాష్ట్రాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకాలి. గత ఏడాది 6 రోజులు ఆలస్యంగా జూన్ 11న ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది ఎప్పట్లాగే రాయలసీమ మీదుగా నైరుతి వచ్చేసింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ కారణంగా ఈ ఏడాది 2 రోజులు ముందుగా కేరళను తాకాయి. అంతే వేగంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కేరళను తాకిన తర్వాత ఇంత వేగంగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం అరుదు. గత 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని ఏయూ వాతావరణ విభాగం అధికారి తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. మరోవైపు దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రుతుపవనాలు ఆవర్తనం ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అంచనా వేస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సౌమ్య, వేడి ఉక్కుపోతుతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ కేంద్రం ఐఎండీ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు నిన్న రాయలసీమను తాకాయని, 3 రోజులు ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా కావలి వరకు కూడా రుతుపవనాలు విస్తరించాయని కూడా ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా మరియు మరికొన్ని ప్రాంతాలతో పాటు అరేబియా సముద్రం, కర్ణాటక రాష్ట్రాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా వివరించింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 5వ నాటికి రాష్ట్రాన్ని తాకాలి. గత ఏడాది 6 రోజులు ఆలస్యంగా జూన్ 11న ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది ఎప్పటిలాగే రాయలసీమ మీదుగా నైరుతి వచ్చేసింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ కారణంగా ఈ ఏడాది 2 రోజుల ముందుగా కేరళను తాకాయి. అయితే వేగంగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. కేరళను తాకిన తర్వాత వేగంగా రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం అరుదు. గత 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని కూడా ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కూడా విభాగం అధికారి కూడా తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని కూడా చెప్పారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు జూన్ 6 నుంచి 8 మధ్యలో కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కూడా మనం చూసుకుంటే నిన్ననే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉరుముల మెరుపులతో కూడింది. రాబోయే 4 రోజుల పాటు కూడా ఇక్కడే తెలంగాణ హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఉరుముల మెరుపులతో కూడే వర్షం కూడా కురుస్తాయి అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ కూడా ప్రకటించింది. హైదరాబాద్ సిటీలో కూడా యావరేజ్ గా 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వర్షం కూడా పడుతుందని చెప్పింది. ఓవరాల్ గా స్టేట్ వైడ్ మొత్తం కూడా చూస్తే అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసింది ఇప్పటి వరకు. అంటే సాధారణ వర్షాలు, మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని కూడా. సో నైరుతి రుతుపవనాలకు విషయానికి వస్తే యూజువల్ గా ఎప్పుడైనా కూడా జూన్ 3rd వీక్ కానీ లేకపోతే జూన్ 2nd వీక్ లో స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. నైరుతి రుతుపవనాలు కేరళ మీదుగా కూడా వెస్టర్న్ ఘాట్స్ మీదుగా దేశ వ్యాప్తంగా కూడా విస్తరిస్తాయి. సో మొదట కేరళ నుంచి తమిళనాడు, కర్ణాటక,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా అలా దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తాయి. కానీ ఈసారి చాలా ఎర్లీగా కూడా వస్తున్నాయని చెప్పుకోవాలి నైరుతి ఋతుపవనాలు. ఎందుకంటే ఈసారి ఎండలు కూడా విపరీతంగా ఉండే. ఏప్రిల్ నెలలో ఇక్కడ తెలంగాణలో ప్రజలైతే రోడ్ల మీద తిరగలేని పరిస్థితి విపరీత. యూజువల్ గా రోహిణి, కార్తీకి రోడ్లు పగులుతాయి, ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుందని కూడా పెద్దలు చెబుతా ఉంటారు. కానీ ఈసారి విచిత్రంగా ఏప్రిల్ నెలలోనే విపరీతమైన ఎండలు ఉండడము. సో మొన్న లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా వర్షాలు పడ్డప్పటికీ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపోత ఎక్కువైపోయింది. గాలిలో తేమ శాతం ఎక్కువ అవడంతో హ్యూమిడిటీ అనేది ఎక్కువైపోయి పొద్దునంతా ఎండగా ఉండి సాయంత్రం వర్షం పడ్డప్పటికీ కూడా ప్రజలు తీవ్ర ఉక్కుపోతతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా టెంపరేచర్లో ఏప్రిల్ నెలలో గరిష్టంగా 47 వరకు కూడా వెళ్ళాయి. కానీ ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయ్యాయో మే 2nd వీక్ లో ఒక్కసారిగా కూడా టెంపరేచర్లు పడిపోయాయి. సాధారణంగా 37 నుంచి 39 వరకు నమోదవుతున్నప్పటికీ కానీ ఈ ఉక్కుపోత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భరించలేకపోతున్నారు. కానీ నిన్న కూడా చూసుకుంటే మనం సాయంత్రం విపరీతమైన వర్షం పడింది హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో. కానీ ఒకటేసారిగా వర్షం తగ్గాక మరోసారి కూడా ఉక్కుపోత అనేది ఎక్కువైంది. సో ప్రస్తుతానికైతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి మాత్రము చాలా ఎర్లీగా మాన్సూన్ సీజన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. నైరుతి ఋతుపవనాలు ఈసారి త్వరగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశించబోతున్నాయి. సౌమ్య. ఓకే, అయితే చరణ్, నైరుతి ఋతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి వాతావరణ శాఖ ఎలాంటి సూచనలు జారీ చేస్తుంది? ముందుగా నిన్న ఒక రానున్న 5 రోజులకు సంబంధించిన ఒక అలర్ట్ జూన్ 6వ తారీఖు వరకు కూడా ఒక అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అన్నిటికీ కూడా అన్ని జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసింది. సాధారణంతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. జిల్లాలలో మాత్రము యావరేజ్ గా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది అని కూడా చెప్పింది. ప్రస్తుతానికైతే మరి అంత ఎమర్జెన్సీ కానీ ఏదైనా నేచురల్ కెలామిటీ అయ్యి అంత తీవ్ర స్థాయిలో అయితే వర్షాలు ఇప్పటికీ మొదలవ్వవు. కానీ జూన్ 2వ వారం నుండి పీక్ స్థాయిలో వెళ్లే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు పడతాయనేది కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ చరణ్. హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పటాన్ చెరువు, రామచంద్రపురం, తెల్లాపూర్, బిహెచ్ఈఎల్, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్లో భారీ వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాల దాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. చెట్లు విరిగిపడడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ అధికారులు, రెస్క్యూ టీం రంగంలోకి దిగి విరిగిపడ్డ చెట్లను తొలగించారు.